వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. జైత్ర యాత్రలా సాగుతున్న ఈ యాత్రకు ఆదివారం అనంతపురం జిల్లా ఉరవకొండ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వేదికయ్యాయి. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, సామాజిక సాధికారతను బస్సు యాత్రలతో ప్రజలకు వైఎస్ఆర్సీపీ నేతలు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక సాధికార యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జరిగిన సాధికార బస్సు యాత్రకు భారీగా జనం హాజరయ్యారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజానగరం నుంచి కోరుకొండ వరకు బస్సు యాత్ర సాగింది. ఆ తర్వాత బూర్గపూడి గేట్ వద్ద జరిగిన బహిరంగ సభలో నేతలు మాట్లాడారు. సీఎం జగన్ సంక్షేమ పాలన అందించి పేదరికాన్ని దూరం చేశారని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందన్నారు ఆయన. చెప్పిన మాటకి కట్టుబడి ఇవేళ అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగాను కూడా చేయూతనిచ్చి పైకి తీసుకుని రావాలనేటువంటి సంకల్పంతో ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం వేస్తా ఉంది అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏది చేసినా కూడా అది అమలు చేసి చూపిస్తా ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగబద్ధ పదవులు కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు ఎంపీ సుభాష్ చంద్రబోస్. ఇప్పటి వరకు భారతదేశంలో అంటే 1952 నుంచి మన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా అమలు జరిపిన పార్టీ ఒక్క పార్టీ కూడా లేదు. దేశంలో ఒక్క పార్టీ కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ 100కి 100 ఒక్కటి కూడా మిగిల్చకుండా మన ఆర్థిక పరిస్థితి అనుకూలించినప్పటికీ ఏదో విధంగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభించింది. ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలైన బస్సు యాత్రలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు చేపట్టారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ యాత్ర 175 నియోజకవర్గాల్లో ఒక జైత్ర యాత్రలాగా పెత్తందారుల పైన యుద్ధం ప్రకటించినట్టుగా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. జగన్ గారి 4.5 సంవత్సరాల కాలంలో అట్టడుగు వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు వీరందరికీ కూడా సాధికారత కల్పించినాడు. జగన్ తెచ్చినటువంటి మార్పులు 4.5 సంవత్సరాల కాలంలో చారిత్రాత్మకమైనటువంటివి, సాహసోపేతమైనటువంటివి, అత్యంత మానవత్వంతో కూడినటువంటివి, విప్లవాత్మకమైనటువంటి మార్పులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇక సీఎం జగన్ వల్లే సామాజిక న్యాయం సాధ్యమైందన్నారు ఎంపీ తలారి రంగయ్య. సీఎంగా జగన్ ఉన్నంత కాలం వెనుకబడిన వర్గాలు తలెత్తుకు తిరుగుతాయన్నారు ఆయన. జగనన్నకు అధికారం ఇస్తే మనకు సామాజిక సాధికారత వస్తుంది. జగనన్నకు అధికారం వస్తే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే మనకు రాజ్యాధికారం వస్తుంది. అది లెక్క. మీరు చూసారా లేదో, ఉప ముఖ్యమంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నుంచే ఉంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల నుంచే, బీసీల నుంచే ఉన్నారు. మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, కమిషన్లు లేకుండా, జన్మభూమి కమిటీలు లాంటి దరిద్రపు కమిటీలు లేకుండా ఇచ్చి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, మీరు ఒక నినాదం ఇస్తున్నారు, రా కదిలి రా అని. మీకు రా కదిలి రా అంటున్నారు. మేము ఆల్రెడీ వచ్చి ఉన్నాం. మేము ఉన్నాం ఈ పార్టీలో, మేము గెలుస్తాం. ఉరవకొండ అంబేద్కర్ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.